జగిత్యాల జిల్లా కోరుట్ల మరియు బెట్పల్లి పట్టణాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న 6 గ్యారంటీలు మరియు కొత్త రేషన్ కార్డుల పంపిణీ తమ అభ్యర్థులను గెలిపిస్తాయని వారు పేర్కొన్నారు. పట్టణాల మౌలిక సదుపాయాల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నామని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. జట్టి లింగం గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 14వ వార్డులో గౌరవనీయులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 80 లక్షల రూపాయలతో హిందూ శ్మశాన వాటిక మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి 14వ వార్డులో రైతులు ఆ 14వ వార్డు హిందూ శ్మశాన వాటిక నుండి అయ్యప్ప గుడి నుండి పొలాలకు పోవాలంటే ఇబ్బంది అవుతున్నారు. వారు చెప్పగానే అదే రోజు డిఈ ఎస్టిమేట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వగానే గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు కొరట్లలో ఆ 2 కోట్ల బ్రిడ్జ్కు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు బంటుపేట మాల సంఘ భవనానికి 1,00,000 రూపాయల షెడ్డుకు పెద్దలు గౌరవనీయులు హామీ ఇవ్వవలసిందిగా కోరుతూ మాతృశ్రీ గల్లీలో ఒక బోరు మరియు సీసీ రోడ్డు, అంతేకాకుండా భరతమాత విగ్రహ సంధిలో పసునూరు ఆనంద్ వీధిలో సీసీ రోడ్డు, మురికి కాల్వలు మరియు కోట దేవయ్య మోరశెట్టి ఆ యొక్క వీధిలో సీసీ రోడ్డు, కోట మహేష్ వీధిలో సీసీ రోడ్డు, వీటిని పెద్దలు మంత్రివర్యులు మంజూరు ఇవ్వడానికి హామీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రచారంలో భాగంగా వచ్చిన పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు మరియు నరసింహరావు గారు మరియు కుండ్రెడ్డి విజయ్ గారు, జట్టిలింగన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మెట్పల్లి నా వార్డులో 26 వార్డు సంగు గంగాధర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధికి నేను ఇచ్చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. చాలా పాపులర్ ఉన్నాడే. మున్సిపాలిటీకి వచ్చిన మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నరసింహారావు గారు, లక్ష్మణ్ గారు, పెద్దలన్న జట్టిలింగం గారు, నేను 19 వాడలో పోటీ చేసినాను. సేతు గుర్తు మీద నరసింహారావు నాకు టికెట్ ఇచ్చిండు. ఇంటికి నడిచినా నువ్వు పెద్ద మనిషి అయినావు, ఏడ తిరుగుతావు అన్నాడు. నేను దాన్ని నిరూపించాలని మీ అందరినీ పదే కోరుతున్న 19 వాడు ఓటర్లందరినీ మా శైలందరూ మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నా. జై కాంగ్రెస్. మన గెలుపు కోసం వచ్చిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేయర్ సుధారాణ్ గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈరోజు ఇక్కడ పోటీలో ఉన్నటువంటి మా జట్టిలింగం గారు కానీ, వివిధ వార్డులకు సంబంధించిన వార్డు కౌన్సిల్ కానీ, సోదరిమణులకు కానీ మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా రేపు జరిగే ఎన్నికల్లో మనము పెద్ద ఎత్తున వివిధ వార్డులకు వచ్చిన అన్ని వర్గాల మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, మా ఈ ప్రాంతానికి అసలు ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మన మెట్పల్లి మున్సిపాలిటీ కానీ, కోరుట్ల మున్సిపాలిటీ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళ ఇబ్బంది కానీ అనేక సమస్యలు ఉన్నాయి. మొన్ననే మేము జిల్లా మంత్రిగా సుమారు 18 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అనేక రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నరసింహారావు గారు చేపించడం, అలాగే మన 2.5 3,40,000 రూపాయలకు వడ్డీ లేని రుణాలు మాట్లాడి 19 సంఘాలు. ముఖ్యంగా మొన్న చెప్పినప్పుడు నేను అడగానే కొత్త నుంచి ఒక్కసారి మీరు వచ్చిపోండి ప్రసంగం చెప్తే ఇక్కడ ఎమ్మెల్యే మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులకు, కౌన్సిలర్ అభ్యర్థులందరికీ, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున మేము సైతం మీ వెంట ఉంటామని వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఉన్న ఇవాళ నేను ప్రచారంలోకి వెళ్ళినా అక్కడ ప్రచారంలో ఎక్కడ చూసినా కానీ
మహిళలందరికీ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామనే విజయవంతంగా చేస్తామనే ఒక స్వాగతాన్ని చూసి 100% ఈ 2 మున్సిపాలిటీలు మనం గెలుస్తామని విజయవంతంగా దానికి వెంట ఉండి ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఇంతకుముందే మన ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్న సన్నని ఏమిచ్చి తర్వాత మాట్లాడినాక క్యాండిడేట్ మైకులు ముందు పెట్టుకుంటారంటే అటు అడగబోయే కోరుట్ల ఎమ్మెల్యే జువాడి నరసింహరావు గారు, ప్రియ మిత్రుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డెవలప్మెంట్ మినిస్టర్, దళిత దిగ్గజం ప్రియ మిత్రుడు లక్ష్మణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రులు నందయ్య గారు, మాజీ ఎంపీ సుధారాణి గారు, వేదిక ఉన్న నాయకులందరికీ, ఇక్కడ మెట్పల్లిలో విచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను మెట్పల్లికి రావడం జరిగింది. అమ్మా, రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మెట్పల్లి మున్సిపాలిటీకి కాంగ్రెస్ అభ్యర్థికి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి నేను సహచర మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, డిసిసి ప్రెసిడెంట్ నందయ్య గారు, జువాడి గారు రావడం జరిగింది. మెట్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకి ఓటేయండి అనే సందేశం ప్రతి ఓటర్కు మనం చేర్చాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు ఓటేస్తే మీ ఓటు మురిగిపోయినట్టే, మీ ఓటు మోరీలేసినట్టే. ఇతర పార్టీలకు ఓటేస్తే అది చెత్తబుట్టలు వేసినట్టే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీ బజార్లు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీ పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి మనం చేస్తున్నాం. గత 2 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ దూసుకెళ్తుంది. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులను ఆశీర్వదించండి, దీవించండి. చేతి గుర్తుకి ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు గమనించాలి. మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ వల్ల, చేతి గుర్తు వల్ల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ వల్ల, చేతి గుర్తు వల్ల. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాషన్ల దొడ్డు బియ్యం ఎక్కువ మంది మీరు తినకుండా ఉండేది, అది మళ్ళీ అమ్ముకోవడము, రైస్ మిల్లో రీసైక్లింగ్, బ్లాక్ మార్కెట్, రాషన్లో వచ్చే బియ్యం తినకపోయేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆలోచన చేసి దొడ్డు బియ్యం బదులు ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో నిరుపేదలందరికీ మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వాలని మేము నిర్ణయం చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెట్పల్లి మున్సిపాలిటీతో సహా రాష్ట్రంలో 3,17,00,000 మందికి 13,600 కోట్ల రూపాయలతో మంచి క్వాలిటీ ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం మీరు గమనించారు. ఇక్కడ ఎంతమా मेरे मुसलमान बहन आपको बारीक चावल आ रहा कि नहीं? हाथ उठाओ. अब ये बारीक वोट डालना, और जो हम अभी आगे जा रहे
आप सब लोग कांग्रेस को मदद करना। मेरे मुसलमान दिल्ली से लेकर गली तक सिर्फ और सिर्फ कांग्रेस पार्टी आपके साथ है। मेरे बहन अब याद रखना, राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, रेवंत रेड्डी साहब से लेकर नरसिंह राव तक, कांग्रेस पार्टी में हर आदमी माइनॉरिटीज का सिक्योरिटी, उनका वेलफेयर के लिए कमिटेड है। आप लोग याद रखना, మెట్పల్లి మున్సిపాలిటీకి గెలవబోయే మున్సిపాలిటీలో మీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎటువంటి నిధులు అడిగినా నరసింహరావు గారి సిఫారసు మేరకు మీ ఉత్తమన మంజూరు చేయిస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. మెట్పల్లి మున్సిపాలిటీలో మెరుగైన రోడ్లకి, మెరుగైన ట్రైన్లకి, మెరుగైన విద్యుత్కి, విద్యకి, వైద్యకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మళ్ళీసారి చెప్తున్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మెట్పల్లిలో ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు కాక మీరు మున్సిపాలిటీ గెలిపియండి. ఎంతమంది ఇళ్లకు అర్హత ఉందో అంతమందికి మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనం जब आरटीसी बस में आप लोग जाते हैं, మనకు 2 సంవత్సరాల క్రితం నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఎస్సీ వెల్ఫేర్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాననీయ జువ్వాడి నరసింహరావు గారు, పిసిసి ప్రెసిడెంట్ జిల్లా జగిత్యాల జిల్లా నందయ్య గారు, కొమరెడ్డి విజయ్ గారు, జట్టి లింగం గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 14వ వార్డులో గౌరవనీయులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 80 లక్షల రూపాయలతో హిందూ శ్మశాన వాటిక మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి 14వ వార్డులో రైతులు ఆ 14వ వార్డు హిందూ శ్మశాన వాటిక నుండి అయ్యప్ప గుడి నుండి పొలాలకు పోవాలంటే ఇబ్బంది అవుతున్నారు వారు చెప్పగానే, అదే రోజు డిఈ ఎస్టిమేట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వగానే గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు కొరట్లలో ఆ 2 కోట్ల బ్రిడ్జ్కు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు బంటుపేట మాల సంఘ భవనానికి 1,00,000 రూపాయల షెడ్డుకు పెద్దలు గౌరవనీయులు హామీ ఇవ్వవలసిందిగా కోరుతూ మాతృశ్రీ గల్లీలో ఒక బోరు మరియు సీసీ రోడ్డు, అంతేకాకుండా భరతమాత విగ్రహ సంధిలో పసులూరు ఆనంద్ వీధిలో సీసీ రోడ్డు, మురికి కాల్వలు మరియు కోట దేవయ్య మోరశెట్టి ఆ యొక్క వీధిలో సీసీ రోడ్డు, కోట మహేష్ వీధిలో సీసీ రోడ్డు, వీటిని పెద్దలు మంత్రివర్యులు మంజూరు ఇవ్వడానికి హామీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రచారంలో భాగంగా వచ్చిన పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు మరియు నరసింహరావు గారు మరియు కొమరెడ్డి విజయ్ గారు, జట్టిలింగన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మెట్పల్లి నా వార్డులో 26 వార్డు సంగు గంగాధర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధికి నేను ఇచ్చేస్తానని చెప్పని కోరుకుంటున్నాను. చాలా పాపులర్ ఉన్నాడే. మున్సిపాలిటీకి వచ్చిన మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నరసింహారావు గారు, లక్ష్మణ్ గారు, పెద్దలన్న జట్టిలింగం గారు,
నేను 19 వాడలో పోటీ చేసినాను. సేతు గుర్తు మీద నరసింహారావు నాకు టికెట్ ఇచ్చిండు. ఎంటికలు నడిచినా నువ్వు పెద్ద మనిషి అయినావు, ఏడ తిరుగుతావు అన్నాడు. నేను దాన్ని నిరూపించాలని మీ అందరినీ పదే పదే కోరుతున్న 19 వాడు ఓటర్లు అందరినీ మా శైలందరూ మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నా. జై కాంగ్రెస్. మిత్రులకు నమస్కారం. సహచర మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య గారు, ప్రియ మిత్రులు జువాది బ్రదర్స్, మరి అదేవిధంగా అబ్జర్వర్స్గా వచ్చిన మేయర్ సుధారాణి గారు, శ్రీనివాస్ గారు, మరి నేను గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాలు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పర్యటిస్తున్నాను. నిస్సందేహంగా ఇప్పుడు సుమారు 120 మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలకి మనం 11వ తారీఖు ఎన్నికలకు పోతున్నాం. ఈ 120 కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు నియర్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. మేము ఎక్కడ పర్యటించినా ప్రజల నుంచి ఒక మంచి స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. నేను చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఇప్పుడు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యాను నేను. అంటే ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఒక రూలింగ్ పార్టీకి గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం చాలా అరుదైన విషయం. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల్లో, అభివృద్ధిలో, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో, పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సఫలీకృతమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలకి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. మేము ప్రత్యేకంగా ఫోకస్ ఏం చేస్తున్నామంటే, మీరందరూ చైతన్యవంతమైన జర్నలిస్టు, మీ అందరికీ తెలుసు పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ మధ్యనే అన్ని పట్టణ ప్రాంతాలకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. అదేవిధంగా మేము గతంలో కంటే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు మేము ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ కార్డు ఆపెట్టినరు, మేము వచ్చిన తర్వాత మరో 40 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డు లబ్ధిదారులు చేసినాం. మరి ఇప్పుడు మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా
విద్యుత్ బిల్లు భారం నుంచి ప్రజలకి ఊరట కలిగించి 200 యూనిట్ల వరకు బిల్లు కట్టిన అవసరం లేదు. ఈ విధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కూడా మా ప్రభుత్వం వేగవంతంగా ముందుకు పోతుంది. ప్రజల్లో ఒక మంచి అట్మాస్ఫియర్, వైబ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు గెలవబోతున్నాం. 2028 డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్పష్టమైన సంకేతం. థ్యాంక్ యూ. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకు న్యాయం చేసే విధంగా కులగణన చేసింది మా పార్టీ, మా గవర్నమెంట్. నేనే సబ్ కమిటీ చైర్మన్. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అంటే ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బీసీ రిజర్వేషన్ ఇస్, మొదటి అడుగు ఏంటంటే బీసీ కులగణన. దీని ఆధారంగానే బీసీ రిజర్వేషన్. మరి దేశంలో ఏ బీజేపీ రాష్ట్రంలో ఎందుకు అది కనీసం కులగణన చేయలేదో కిషన్ రెడ్డి జవాబు చెప్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం. ఏది సింబల్ మీద ఎవరు నిలబడితే వాళ్ళకే మేలు జరుగుతుంది. సరే, రెబెల్స్లో కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు, కోపాలు ఉండొచ్చు. అవన్నీ కూడా పార్టీ స్ట్రక్చర్లో చూసుకుంటారు. బట్ బై అండ్ లార్జ్ 90% ఆఫ్ ఓటర్స్ స్వింగ్ టువర్డ్స్ సింబల్. ఓకే, వచ్చినాయి కేంద్ర నిధులు మాత్రమే వచ్చినాయి. మిమ్మల్ని అడుగుతున్నా, మెట్పల్లి మున్సిపాలిటీలో, కోరుట్ల మున్సిపాలిటీలో, ఏ మున్సిపాలిటీలో కేంద్ర నిధులు వచ్చి చెప్పంటారా? నేను ఏమీ రావడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ 12.5 ఏళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. కనీసం 2014లో పాస్ అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లులో ఉన్న హామీలు కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదు.